మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాసఫలాలు. ఇక మాసఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఉంటాయి. ఎందుకంటే కనుక ఇటీవల కాలంలోనే ఈ మకర రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దాని ద్వారా ఈ రాశి వారికి అదృష్టం ఒట్టిల్లు పడిపోతుంది. అంటే ధనధాన్యాలు కురిసేలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మాసంలో మీరు ఏదైనా పంట భూములు పండించాలనుకున్నా, మీరు ఏదైనా పంట భూములు తీసుకోవాలనుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. రైతులుగా మారండి. మకర రాశి వారు అందరూ రైతులు కావాలి. ఎందుకంటే రైతే రాజు అనే నినాదాన్ని ఈ మకర రాశి వాళ్ళ ద్వారానే మొదలవుతుంది. కాబట్టి మకర రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పంట భూములు పండించడానికి కానీ, కౌలుకు కానీ, సొంతంగా కానీ భూములు వేసేసుకోండి. అలానే ఈ మకర రాశి వారు పంట భూములు పండించడంలో కూడా ముఖ్యమైనటువంటి ఏంటంటే మామిడి, చపోటా లాంటివి, పప్పాయి లాంటివి, మునగ లాంటివి పంటలు అయితే, నిమ్మకాయ లాంటి పంటలు అయితే అద్భుతంగా ఉంటాయి. మిరప, పత్తి కూడా వీరు వేసుకోవచ్చు. అలాంటి పంటలు పండించడానికి, దాంట్లో ఉత్తీర్ణులు అయ్యేదానికి, మీరు లాభం పొందేదానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇలానే మీరు కనుక రైతులుగా కాకుండా ఇంకేదైనా వేరే సాఫ్ట్వేర్ కానీ, వేరే హార్డ్వేర్ కానీ రంగాలు అయితే కనుక మీకు సాఫ్ట్వేర్ రంగం అంత పెద్దగా రాణించేదానికి కనిపించట్లేదు. హార్డ్వేర్ రంగాలు అయితే కనుక అన్ని రకాలు బాగానే ఉన్నాయి. ఇంకా మీకు మోటార్ ఫీల్డ్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ప్రయత్నం చేసుకుంటే కనుక నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగులుగా మారుకోవచ్చు. అలానే రైతు రాజా నినాదాన్ని మీరు సృష్టించవచ్చు. అలానే మ్యూజికల్స్గా కానీ, ఇంకేదన్నా రంగాల్లో మీరు ఉత్తీర్ణులు అయిపోయేసి యోగా మాస్టర్ కానీ, లేకపోతే మీకు జిమ్గా కావచ్చు, లేకపోతే ఇంకా అలాంటి వాటిల్లో ఏదన్నా ఉత్తీర్ణులు అయిపోయేసి మీకు ఏదైనా మాస్టర్గా మంచి ఫీల్డ్లోకి ఉండాలి అనుకుంటే కనుక, పీటీ మాస్టర్గా కానీ మీకు జాబులు కావాలనుకుంటే కనుక, మీకు ఉన్నటువంటి దిశగా ఉత్తర దిశ కానీ, తూర్పు దిశ కానీ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చి యోచన కనిపిస్తుంది. ఫిబ్రవరి 22వ తారీఖు తర్వాత ఈ ప్రయత్నం చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి రోజున మీరు అందరూ కూడా పాజిటింగ్ ఉంటూ, అవకాశం ఉన్నవారు పాజిటింగ్ ఉంటూ, మహాశివరాత్రి రోజున చేయాల్సిన దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇలాంటి ఏదైనా మీకు సొంత డబ్బులతో చేసినట్టయితే కనుక అన్ని రకాల ఉపయోగాలు మీకు లభ్యపడతామని, మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి, చెడు గిరి, అలానే మీ మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగల్ముఖి, భానుమతి, యక్షిణ విద్య లాంటి ఏదైనా చేయించి ఉన్నా కూడా, ఇంతకుముందు ఎవరైనా మీకు తెలియని శత్రువులు, తెలిసిన తరులు చేయించి ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు చేసేటువంటి యజ్ఞ, యాగ, హోమ, జపచపాల ద్వారా కూడా కొంతమేర ఉపశమనం పొందేలా ఉంటుంది. చివరిలో మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీకు కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంది. ఇక మకర రాశి వారికి ముఖ్యంగా విదేశీయానం. ఈ విదేశీయానం అయితే ఈ మాసం అంత పెద్దగా రాణించేలా కనిపించట్లేదు. కానీ 25వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం అనేది ఏప్రిల్ వరకు చేస్తూ జూన్, జూలైలో అయితే కనుక ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేలా అయితే కనిపిస్తుంది. ఇకపోతే కనుక మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఇంకో పరిహారం ఏంటంటే కనుక పితృదోషాలు పోయేందుకు కార్యాచరణ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా పితృదోషాలు పోతే మీరు అనుకున్న ముందుకు వెళ్ళడానికి, ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాల ముందుకు వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. అలానే మీకు కొత్తగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అని అనుకుంటే కనుక హోటల్స్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే మిలిటరీ కానీ, ఇలానే పోలీసులు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా అద్భుతంగా మీకు జాబులు కూడా వైట్ కలర్ జాబులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక భార్యాభర్తలు వచ్చిన తగాదాలు కావచ్చు, అలానే రాజకీయ రంగం, సినీ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారందరూ కూడా ఈ మాసం ఆగటం చాలా ఉత్తమం అని చెప్పొచ్చు. వారు మార్చి 7 తారీఖుల తర్వాత ప్రయత్నం చేస్తే ఆ రంగాల్లో వారికి రాణించేటువంటి గుర్తింపు అనేది లభ్యపడుతోంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక మీకు ఊదా కలర్ ఒకటి, చాక్లెట్ కలర్ ఒకటి బాగా కలిసి వస్తుంది. కాఫీ కలర్ కూడా మీకు అద్భుతం కలిసి వస్తుంది. ఇక మీకు కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5, 8 నెంబర్ మీకు
రెండు కూడా బాగా కలిసి వస్తాయి. 3వ నెంబర్ కూడా మీకు అద్భుతం కలిసి వస్తుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం, శనివారం 2 రోజులు మీకు అద్భుతం కలిసి వస్తాయి. ఇక మీకు కలిసి వచ్చే దిక్కు అయితే కనుక ఉత్తరము, తూర్పు 2 దిశలు కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ మాసం మొత్తం కూడా ఈ పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారు అయితే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే కొంతమేర గుడ్డి కన్నా మెల్లమేలు కాబట్టి కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. ఇంకా కూడా మీకు సమస్య ఎక్కువగా ఉందంటే కనుక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారు ఎవరైనా ఉంటే సంప్రదిస్తే కనుక మీకు అలాంటి సమస్యలు ఏమి లేకుండా మీకున్న సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. అలానే మంచి గురువును కూడా ఎంచుకోవడం అనేది మీ యొక్క చైతన్యత. అలానే మీకు ఈ పరిహారం అయితే కనుక మీకు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇలాంటి పంచామృతం అంటారు. ఈ పంచామృత అభిషేకం ఏదైనా శివాలయంలో అభిషేకం చేయటం, ఏదైనా మీకు సోమవారం కానీ గురువారం కానీ ఉదయం సమయంలో అభిషేకం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూతా మీరు ఏం చేయాలంటే కనుక నవధాన్యాలు తీసుకోవాలి. నవధాన్యాలతో పాటు నవధాన్యాలు 1 పావు కిలో, దానితో పాటు పచ్చ పెసలు 1 పావు కిలో, అలానే నల్ల మినుములు, నల్ల నువ్వులు 1 పావు కిలో, ఇవన్నీ కూడా కలగలుపుకొని మీకు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలతో పాటు ఇవి కూడా ఆ నవగ్రహాల మీద ఉంచాలి. ఇది 9 సార్లు లేదా 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఇవి వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి చెడు దృష్టే కాకుండా నవగ్రహాల దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. కావాల్సినటువంటి పనులు ముందుకు వెళ్తాయి. అలానే అష్టదిబ్బందులు ఏదైనా అయితే కూడా అవి కూడా తొలగిపోతాయి. పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే ఇలాంటి ప్రయత్నం చేసి ఇలాంటి పరిహారం చేసుకుంటే అదృష్టం ఉంటుంది. ఇంకొకటి విష్ణు ఆలయంలో ఏదైనా ఒక బుధవారం రోజున విష్ణు ఆలయంలో పులిహోర ఏదైతే మనం చేసేటువంటి చింతపండు పులిహోర ఉందో ఆ పులిహోర ఇంగు వేసి గనక చేసినట్టయితే మీకున్నటువంటి శుక్రదోషం పోకుండా గురువుని దోషం కూడా మీకు తొలగిపోతుంది. అలానే రాహుకేతుల దోషం కూడా మీకు తొలగిపోతుంది. ఇది ఏదైనా గురువారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ శనివారం రోజైనా సరే సాయం సంధి వల్ల పులిహోర నైవేద్యం అనేది విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి. ఇకపోతే మరొకటి ఇలానే మీకు సోమవారం రోజున మీకు పెళ్ళవ్వట్లేదు కానీ మీకు పెళ్ళి అయ్యి భార్యాభర్తలు దూరం ఉన్నా కూడా ఈ రాశి వారికి ఇలాంటి సమస్యలు ఉంటే కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉదయించే చంద్రకిరణాలు పడేలాగా 1 పాలు గ్లాసులో తేనె అలానే కుంకుమ పువ్వు 2 కలిపి ఉదయించే చంద్రకిరణాలు దానిలో పడేలాగా చూయించి 7:30 లోపు వచ్చేటువంటి చంద్రకిరణాలు ఉంటాయి అలా పడేలా చూసుకొని ఆ పాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవించడం ద్వారా భార్యాభర్తలు ఎడబాటు భారం తగ్గుతుంది. పిల్లలు లేనటువంటి భార్యాభర్తలకి పిల్లలు కూడా కలిగేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఇక కూడా మీకు నరదిష్టి నరఘోష ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసిందంటే కనుక పటిక ఉంటుంది. మనం ఇంటికి కట్టుకునే పటిక. ఆ పటిక ఒకటి గ్రీన్ కలర్ ఉండేటువంటి నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ, ఈ 2 కొరకు కాకుండా తెల్ల ఆవాలు 1 చిటికెడు, ఈ 3 కూడా కలగలిపి ఒక నల్లని వస్త్రంలో ముడుపు కట్టండి. ఆ ముడుపు కూడా క్లాక్ వైజ్గా తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి బాడీ కాలి కింద వరకు కూడా 7 సార్లు దిగదార్చి అది ఎక్కడ పారేడు నీటిలో కానీ పొదరగొని చెట్లో కానీ వేసేసేయండి. దాంతో మీకు నరదిష్టి నరఘోష కాకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవడం అనేది మీ అదృష్టం అనుకోవచ్చు.